యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగము ఆశీర్వాదపు రహస్యములు. సీక్రెట్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్. ఆశీర్వాదపు రహస్యములు. ఆహ్, మనకి బ్లెస్సింగ్స్ కీ ఏమిటి? అసలే ఆశీర్వాదానికి రహస్యం ఏంటి? మరి ఎలాగ మనం ఆశీర్వదించబడతాము? ఈ యొక్క విషయాలు ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన విషయాలు ఒక 5 పాయింట్లు నేను చెప్తాను. సో, పాయింట్స్ వైస్‌గానే మనం వెళ్దాం. చాలా శ్రద్ధగా వింటూ ఒక పెన్ను, పుస్తకం పెట్టి రాసుకుంటే చాలా మంచిది. ముందుగా మనం దేవుని వాక్యాలనే బేస్‌గా చేసుకొని వాక్యపు వెలుగులో నడిపించబడదాం. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం మనం చదివినట్లయితే, ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. ఆమేన్. కీర్తనల గ్రంథం 115వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే, యెహోవా మమ్మను మరిచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. అలాగే సంఖ్యాకాండం 24వ అధ్యాయం మొదటి వచనం, ఇశ్రాయేలీయులను దీవించుట యెహోవా దృష్టికి మంచిది. నూతన నిబంధన లూకా సువార్త 24:50వ వచనం, ఆయన బేతనియా వరకు వారిని తీసుకుని పోయి చేతులిచ్చి వారిని ఆశీర్వదించెను. అలాగే ఎఫెసీ 1:3లో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించబడెను. పాత నిబంధనలో ఆశీర్వదిస్తాను అంటే ఫ్యూచర్‌లో ఉంటది. కానీ కొత్త నిబంధన వచ్చేసరికి అంతా కూడా ఆశీర్వదించేశాడు, ఆశీర్వాదాన్ని ఇచ్చేశాడు అని అక్కడ మనకి కొత్త నిబంధనలో మనం చూడగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. పాత నిబంధనలో ఆశీర్వదిస్తాను అన్నట్టుగా ఉన్నది. హగ్గయి చదివాం, కీర్తనలు చదివాం ఇవన్నీ. కానీ కొత్త నిబంధన వచ్చేసరికి లూకా 24:50లో ఆశీర్వదించెను అని ఉంది. అలాగే ఎఫెసీ 1:3లో కూడా ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించబడెను అని ఉన్నది. చాలా సంతోషం. ఈ యొక్క విషయాలు మీరు గ్రహించాలి. ఆశీర్వాదం అనేటువంటి మాట ఎంత మధురమైనటువంటిది కదా! మనుషులు ఆశీర్వాదం కొరకు అటు ఇటు పరిగెడుతూ ఉన్నారు. పెద్దలను చూసినప్పుడు ఆశీర్వదించండి అని మనం కోరుకుంటుంటాం. అంతే కదా! మన పిల్లల్ని గానీ, ఎవరిని గానీ మనం పెద్దల దగ్గరికి పంపించినప్పుడు బ్లెస్ మై చైల్డ్, బ్లెస్ మై బిజినెస్, బ్లెస్ అని వాళ్ళ పెద్దల యొక్క ఆశీర్వాదాలు మనం తీసుకుంటూ ఉంటుంటాం, కోరుకుంటుంటుంటాం. ఆశీర్వాదాల కొరకు ప్రార్థించవలసిందిగా సేవకులందరికీ ఉత్తరాలు రాస్తాం. ఏ సేవకుడు కనిపించినా ఆ సేవకుడి దగ్గరికెళ్ళి ఆశీర్వదించమని చెప్పి మనం వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ మనం తీసుకుంటుంటుంటాం. ఓకే, మంచిది. దేవునికి స్తోత్రం. అనేకులు ఏం చేస్తారంటే ప్రియులరా, మరి తమ బిడ్డలకు ఆశీర్వాదం అని పేరు కూడా పెడతారు. వాళ్ళ పిల్లలకి ఆశీర్వాదం అనేటువంటి పేరు కూడా పెడతారు. మరి తమ కుటుంబం ఆశీర్వాదంగా ఉండాలని చెప్పి బిడ్డలను మనమంతా కూడా చదివిస్తూ ఉన్నాం. మన ప్రభువు ఎల్లప్పుడూ కూడా ఆశీర్వదించేవాడు, ఆశీర్వదించుటకు జాలి కలిగినటువంటి వాడు. ఆయన ఆదియందు మానవుని సృష్టించినప్పుడు అతనికి ఏలుబడి యావత్తును కూడా ఇచ్చి ఆశీర్వదించాడు. ఆదికాండం 1:27-28లో దేవుడు మనిషిని సృష్టించిన తర్వాత మొట్టమొదటిగా పలికినటువంటి మాట ఏంటంటే ఆశీర్వచనం. మొట్టమొదటిగా పలికినటువంటి మాట ఏంటంటే ఆశీర్వచనం. దేవుడు వారిని ఆశీర్వదించి అని ఉన్నది అక్కడ ఆదికాండంలో. కొంతమంది ఈ యొక్క ఆశీర్వాదం అంటే ఏమనుకుంటారంటే, ఈ యొక్క ఆశీర్వాదం అనగా ప్రతిరోజు కూడా మంచి భోజనం చేయటం, సుఖంగా మంచి భోజనం చేయటం, ఖరీదైన బట్టలు కొట్టుకోవటం, పెద్ద పెద్ద బంగ్లాల్లో నివసించటం, కారులో తిరగటం, ఇదే వస్తుంది వాళ్ళ యొక్క తలంపుల్లోకి ఆశీర్వాదం అంటే. అయితే నిజమైనటువంటి ఆశీర్వాదం ఏది? నిజమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి విషయం ఏంటంటే, ప్రభువును కలిగి ఉండటమే మహా గొప్ప ఆశీర్వాదం. యేసుప్రభువుని నమ్ముకోవటమే గొప్ప ఆశీర్వాదం. యేసుప్రభు వారిని కలిగి ఉండటమే గొప్ప ఆశీర్వాదం.
అప్పుడు రక్షణానందము, దైవికమైన సమాధానము, నిత్యజీవము, పరిశుద్ధాత్మ అభిషేకము అంతా కూడా మనకు లభిస్తుంది యేసు ప్రభువుని కలిగి ఉంటే. కాబట్టి ఆశీర్వాదాన్ని 3 విధాలుగా విభజించవచ్చు. వింటున్నారా? ఆశీర్వాదాన్ని 3 విధాలుగా విభజించవచ్చు. నెంబర్ 1 మనుషుల ద్వారా వచ్చే ఆశీర్వాదం. నెంబర్ 2 సైతానుగాడి వలన వచ్చే ఆశీర్వాదం. నెంబర్ 3 దేవుని కృప వలన వచ్చే ఆశీర్వాదం. హల్లెలూయా! వింటున్నారా? చూడండి, మనుషులు బ్లెస్సింగ్స్ ఇస్తారు, సైతానుగాడు బ్లెస్సింగ్స్ ఇస్తారు, దేవుడు కూడా బ్లెస్సింగ్స్ ఇస్తాడు. తల్లిదండ్రుల ద్వారా బిడ్డలకు ఆశీర్వాదాలు వస్తున్నాయి. తల్లిదండ్రులు నీతిమంతులైతే పిల్లలు 1000 తరాల వరకు కూడా ఆశీర్వించబడతారు. ఇల్లు, ఆస్తిపాస్తులు, పితరులు ఇచ్చేటువంటి ఈవులు. సైతానుగాడి వలన కూడా మనకి ఆశీర్వాదాలు కలుగుతూ ఉన్నాయి. మనకి గుర్రపు పందాలు మీరు చూసే ఉంటారు. ఆ గుర్రపు పందాల ద్వారా విస్తారమైనటువంటి ధనాన్ని అందించి, మరి జూదము పిచ్చి పట్టించి లాటరీ టికెట్ కొనడం ద్వారా ఆ ధన వ్యామోహాన్ని కలగజేయుచున్నాడు సైతానుగాడు. అపవాదిగాడు మిగిలి ఎత్తైనటువంటి ఒక కొండ మీదకి యేసుప్రభువుని తోడుకుని వెళ్ళి ఈలోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను మరి దేవునికి చూపించి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినట్లయితే వీటన్నిటిని కూడా నీకు ఇస్తానని చెప్పి ఆయనతో చెప్పాడు సైతానుగాడు. మత్తయి సువార్త 4:8-9 వచనాలు. సైతానుగాడు ఆశీర్వాదములు ప్రారంభంలోనే మరి వాడు ఎలా వరవేస్తాడంటే, స్టార్టింగ్లో వాడు ఈ యొక్క ఆశీర్వాదాలు ఆనందంగా ఉండటం కానీ, అంటే వాడిచ్చేది ఫస్ట్ ఆనందంగా అనిపిస్తుంది, కానీ తర్వాత చేదుగా మారిపోతుంది. ఆదాముకి, అవ్వమ్మకి, అంటే అవ్వమ్మ గారితో సైతానుగాడు మాట్లాడి, ఈ పండు తింటే మీరు గొప్పోళ్ళు అయిపోతారు, మంచోళ్ళు అయిపోతారని మంచి మాటలు చెప్పి భ్రమలో పెట్టి పండు తినేలా చేశాడు. తినేంతవరకు బాగానే ఉంది, కానీ తిన్న తర్వాత సిచ్యువేషన్ మారిపోయింది. అలాగే సైతానుగాడు ఇచ్చే బ్లెస్సింగ్ ఏదైతే ఉందో, అది ఉద్యోగం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే నిన్ను ఇరుకులో పడేసేటువంటిదిగా అయిపోతుంది. వింటున్నారా? నిన్ను ఇరుకులో పడేసేటువంటిదిగా అయిపోతుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రియులారా, 30 వెండి నాణేలు యూదా ఇస్కరియోతుకి మరి సైతానుగాడు ఇప్పించాడు. అంటే సైతాను ఆలోచనే కదా దేవుడిని అప్పగించడం. ఆ 30 వెండి నాణేలు యూదా ఇస్కరియోతుకి ఆదరణ కలిగించలేదు. చివరికి అవి పడేశాడు. నయమాను యొద్ద పొందినటువంటి బహుమతి గెహాజీకి కుష్ఠరోగం తెచ్చింది. సాతాను ప్రేరేపించినప్పుడు లోకానుసారమైనటువంటి వాడిని ఆశించకుండా జాగ్రత్త పడాలి మనం. అనేక మంది ధనము, ఆస్తిపాస్తులు ఉండవచ్చు, కానీ అనుభవించే శక్తి ఉండదు. ఎల్లప్పుడూ కూడా వేదన, వ్యాధి, బలహీనతతో మరణ ద్వారానికి కూర్చుని ఉంటారు. మరణం ద్వారానికి దగ్గరగా కూర్చుని ఉంటారు. కొంతమందికి ఐశ్వర్యం ఉంటుంది, కానీ ఎల్లప్పుడూ కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్లు, ఇలా గందరగోళంలో తిరుగుతూ ఉంటుంటారు. శాంతి సమాధానాలు అసలు ఉండవు. సామెతల 10:22లో 3వ ఆశీర్వాదం ప్రభు వలన కలిగే ఆశీర్వాదం. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుందంట. నిజమైన ఆశీర్వాదాన్ని పొందుకొనటానికి మనం ఏమి చేయాలి? దేవుని ద్వారా వచ్చే ఆశీర్వాదం, సంతోషకరమైన ఆశీర్వాదం, నిత్యమైన ఆశీర్వాదం, అసలైన ఆశీర్వాదం, ఇది పొందుకోవటానికి ఏం చేయాలి? ఒక 5 స్టెప్స్ ఎక్కాలి మనం. కాబట్టి ఇందులో నెంబర్ 1, దేవుని ఆశీర్వాదం పొందుకొనటానికి మొట్టమొదటిగా నీతిమంతునిగా ఉండాలి. సామెతల గ్రంథం 10:6 మొట్టమొదటి మెట్టు ఏంటంటే నీతిమంతునిగా ఉండటం. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. ఆమేన్. చూసారా, సామెతల 10:6లో ఆశీర్వాదములు ఎవరి మీదకి వస్తాయంటే, ఎలా వస్తాయంటే, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. దేవునికి స్తోత్రం. 92 కీర్తన 12 చదివినట్లయితే, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మూవు వేస్తారు, లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుతూ ఉంటారు. మరి నీతిమంతుడు ఎవరు? దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మార్గమందు యథార్థంగా
నడుచువాడే నీతిమంతుడు. ఎల్లప్పుడూ నీతిని కోరుకుని నీతిని అనుసరించి నడుచువాడు. మనసాక్షికి విరోధంగా ఏమీ చేయకుండా ఇతరులకు మేలు చేసేవాడు. ఒక పరిశీలన ఫలితంగా ప్రియులరా కొన్ని విషయాలు తెలిసాయి. నీతిమంతుని సంతతిలో చాలామంది సేవకులు, జ్ఞానులు, దైవభక్తిని కలిగిన వారు, ధనికులు, పేరుగాంచిన వారు జన్మించారు. ఎవరి ఇంట్లోనూ? ఇదంతా పరిశీలన చేయగా తేలిన ఫలితార్థం అంట. ఏంటంట? నీతిమంతుని సంతానంలో చాలామంది సేవకులు ఉంటారు. హల్లెలూయా! జ్ఞానులు ఉంటారు, దైవభక్తి కలిగిన వారు ఉంటారు, ధనికులు ఉంటారు, పేరుగాంచిన వాళ్ళు ఉంటారు. అయితే ఒక దుర్మార్గుని సంతతిని మీరు పరిశీలించినప్పుడు ఆ దుర్మార్గుని బిడ్డలు నిరుపేదలుగా, పిచ్చివారుగా, జైల్లో ఉంటారు, నరహంతకులుగా ఉంటారు. ఇది వాస్తవమైన సంఘటన, పరిశీలనలో తేలినటువంటిది. అందుకనే కీర్తనకారుడు 37 కీర్తన 25 వచనంలో ఏమంటాడు తెలుసా? నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినైపోయాను. అయినా కానీ నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానం భిక్షమెత్తుట కానీ నేను అసలు చూడలేదు అంటున్నాడు భక్తుడు. ఇది ఎంత అద్భుతమైన అమూల్యమైన విషయం. నీతిమంతులు విడవబడరు, వాళ్ళ పిల్లలు భిక్షమెత్తుకోరు. నువ్వు నీతిగా జీవించినట్లయితే నువ్వు విడబడవు, నీ పిల్లలు అడుక్కునే పరిస్థితి రానే రాదు. ఆమేన్. కాబట్టి ఈరోజు నువ్వు నీతిగా జీవిస్తున్నావు, ఏమీ ఫలితం కనిపించట్లేదేమో, కానీ దేవుడు నిన్ను తలగా చేస్తూ ఉన్నాడు. ఆమేన్. మరి నీతిమంతుడెవరు? వ్యర్థమనే దాని యందు మనసు పెట్టకయు, కపటంగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగిండు వాడే. యెహోవా వలన ఆశీర్వాదమునందును తన రక్షకుడైనటువంటి దేవుని వలన నీతిమత్వమునందును. కీర్తన గ్రంథం 24వ అధ్యాయం 4-5 వచనాలు. పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటగా నీతిమంతుడని హేబెలు సాక్ష్యం పొందాడు హెబ్రీ 11:4లో. మరి ఆ సాక్ష్యాన్ని కోల్పోలేదు. ఈరోజు కూడా మరి ఆ నీతిమంతుని సాక్ష్యం నిలిచే ఉన్నది ప్రియులారా. అతడు చనిపోయినా కానీ ఇంకనూ మాటలాడుచున్నాడు. నీతిమంతుడికి మరణం ఉండదు. నీతిమంతుడు యొక్క నీతి నిత్యము నివసించటానికి సహాయపడుతుంది. రెండవదిగా నీతిమంతుడని పేరు పొందినటువంటి వ్యక్తి నోవాహు. అతడు నీతిపరుడును, తన తరములో నిందారహితుడై ఉన్నాడు. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఆదికాండం 6:9లో మనం చూస్తాం. నోవాహు నీతిమంతుడైండెను గనుక అతని కుటుంబం అంతా కూడా జల ప్రళయములో కాపాడబడెను. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవైండుట చూచితిని, కాబట్టి నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించడని ఆజ్ఞాపించాడు. ఆదికాండం 7:1లో. వింటున్నారా? సొదొమ గొమొర్రా నాశనం చేయబడిన సమయంలో అక్కడ 10 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని రక్షించబడవాలని అబ్రహాం ఎంతగానో గోజాడాడు. అయితే అక్కడ సరిపడు నీతిమంతులు లేనందున ఆ పట్టణము నాశనం చేయబడింది. మనల్ని నీతిమంతులుగా తీర్చేవాడు యేసుక్రీస్తు ప్రభువారు. మన అతిక్రమలన్నిటినీ కడిగేసి మురికి గుడ్డలకు స్వనీతిని తొలగించి తన రక్తముతో శుద్ధీకరించుచున్నాడు. ఆమేన్. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితంగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. రోమా 3:24. నన్ను నీతిమంతునిగా ఎంచువాడు ఆసన్నుడై ఉన్నాడని ప్రవక్త చెప్తున్నాడు యెషయా 58లో. మనం ఎలాగ నీతిమంతులవుతూ ఉన్నాం, మనకి నీతి ఎలాగ ఆపాదించబడుతుంది అని మనం పరిశీలన చేస్తే రోమాపత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాల్లో నెంబర్ 1 విశ్వాసము ద్వారా నీతిమంతులవుతూ ఉన్నాం. హల్లెలూయా. నెంబర్ 2 రోమాపత్రిక 3వ అధ్యాయం 3 వచనాలు మనం చూసినట్లయితే యేసుక్రీస్తు రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. మూడవదిగా యాకోబు 2:24 ప్రకారం క్రియల ద్వారా నీతిమంతులుగా తీర్చబడుచు ఉన్నాం. ఆమేన్. నీతిమంతుడు ఎటువంటి వాడు అంటే సామెతలు 13:5 ప్రకారం నీతిమంతునికి కళ్ళమాట అసహ్యము,
సామెతల 12:5 ప్రకారం నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు. సామెతల 15:28 ప్రకారం నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరమిచ్చుటకు ప్రయత్నించును. ఆమేన్. నీతిమంతుల గుణాతిశయాలను గురించి బైబిల్ మనకి మరి తెలియజేసేటువంటి విశేషాలు యావత్తు కూడా మరి మన జీవితంలో అమలుపరచబడాలి, అమలు చేయాలి. మనం ఆశీర్వాదాన్ని మనం అనుభవించాలి. పరిశుద్ధాత్మ దేవుడు మరి వారందరికీ అటువంటి కృప చూపించును గాక. హల్లెలూయా. సో నెంబర్ 1, నీతిమంతులుగా ఉంటే ఆశ్రయించబడతాం కాబట్టి నీతిమంతులుగా మనం ఉండాలి. నెంబర్ 2, నమ్మకమైన వానిగా ఉండాలి. నువ్వు ఆశ్రయించబడాలంటే, ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవాలంటే. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనంలో నమ్మకమైన వానికి దీవెనల మెండుగా కలుగును. దీవెనన్నా ఆశీర్వాదమన్నా బ్లెస్సింగ్. సో నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయంట. అన్యాయం వైపు దేశము, దేశ ప్రజలు, అధికారులు, ఏలికలు పరిగెత్తుతున్నారు. చిన్న కార్యమందును నమ్మకం లేనటువంటి వారు అన్నారు చాలామంది. చిన్న చిన్న పనుల్లో కూడా నమ్మకత్వాన్ని కోల్పోతారు. చిన్న దాంట్లో నమ్మకం ఉంటే పెద్ద దాంట్లో నియమిస్తాడు దేవుడు. బస్సు ప్రయాణంలో హాఫ్ టికెట్ తీసుకుంటానికి పిల్లల వయసుని తక్కువ చెప్తూ ఉంటుంటాం మనం. ఇంటిలో లేని వారి పేర్లు కూడా రేషన్ కార్డులో ఎక్కించేస్తుంటాం. ఎటు చూసినా సరే అబద్ధం, వేషధారణ, ప్రజల్లో యథార్థత లేదు. యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయారు, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయారు. కీర్తన 12:1. ప్రభు ఎల్లప్పుడూ కూడా మన హృదయంలో యథార్థతను కోరుతున్నాడు. నీవు అంతరంగంలో సత్యం కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము కలుగు చేయుచున్నావు. కీర్తన 51:6లో ఉంది. దేవుడు అబ్రహామును ఆశీర్వదించడానికి కారణం అతని హృదయంలో ఉన్నటువంటి యథార్థత. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 7-8 వచనాలు. ఆదికాండం 24:2. మనం కొంచెంలో నమ్మకంగా ఉంటే అనేకమైన వాటి మీద అధికారిగా ఉంటాం. మనం నీ యొక్క పరుగు పందెపు అంతంలో బలా నమ్మకమైన మంచి దోసడా అని అభినందించి పరలోకమందు నువ్వు చేర్చబడాలి. డిఎల్ మూడీ గారు కొంచెంలో నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఆయన ప్రారంభమందు సండే స్కూల్కు బాలబాలికలను తీసుకుని వచ్చే పరిచర్య చేసేవాడు. అప్పటి నుండి ఆయన యథార్థతను చూసినటువంటి ప్రభువు ప్రపంచ ప్రఖ్యాతగాంచిన సువార్తికునిగా హెచ్చించేశాడు. మోసే యొక్క యథార్థతను దేవుడు కనిపెట్టాడు. నా ఇంటి అంతటిలో నమ్మకమైన వాడవని ఆయనే సాక్ష్యం ఇచ్చేశాడు. సంఖ్యాకాండం 12:7లో ఆయన వాగ్దానములన్నీ అవును ఆమేన్ అన్నట్టుగానే నమ్మకమైనవిగా ఉన్నాయి ప్రియులారా. ఆయన అబద్ధమాడజాలనటువంటి దేవుడు. గమనిస్తూ ఉన్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అబద్ధమాడజాలనటువంటి దేవుడు, మాట తప్పనటువంటి దేవుడు, సంపూర్ణంగా నమ్మదగినటువంటి దేవుడు. హెబ్రీ 10:23లో ఏమనుందో తెలుసా? మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. 1 కొరింథీ 1:9. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. హెబ్రీ 10:23. సో ఇక్కడ నెంబర్ 1 నీతిమంతుడిగా ఉండాలి. నెంబర్ 2 నమ్మకమైన వాళ్ళుగా ఉండాలి. నెంబర్ 3 కనికరము కలిగి ఉండాలి. నువ్వు ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుంటావు. సామెతలు 22:9లో దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రంకిచ్చును, అట్టివాడు దీవెననందును. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడని, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారం చేయనని సామెతలు 19:17లో మనం చూస్తూ ఉన్నాం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం. మన ప్రభువు కనికరము గల దేవుడు. ఆయన అద్భుతములు చేసినప్పుడెల్లా కూడా జాలిపడి అద్భుతములు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన కనికరము కలిగినటువంటి వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నిరుపేదల చిరునవ్వులో దేవుణ్ణి చూచుచున్నామని చెప్పి తత్వజ్ఞానులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే దిక్కులేని వారు, నిరుపేదలు, పరదేశుల ఎడల కనికరం చూపినప్పుడు అది మన హృదయాన్ని సంతోషపరుస్తూ ఉన్నది.
మార్టిన్ లూథర్ గారి జీవితంలో జరిగినటువంటి సంఘటన ఇది. ఒక చలి దినమున అతడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఒక భిక్షగాడు విపరీతమైనటువంటి చలి ప్రభావం వలన వణుకుతూ ఉండటం చూశాడు. కనికరపడినటువంటి మార్టిన్ లూథర్ గారు ఆ భిక్షగానికి తన యొక్క ఓవర్ కోట్‌తో కప్పేశాడు. ఆ రాత్రి తాను చూసినటువంటి దర్శనమందు యేసుక్రీస్తు తానే ఆ కోటును ధరించుకున్నట్లుగా చూసి పరవశించిపోయాడంట. హల్లెలూయా! ఆ బీదవానికి ఆ కోటు కప్పోతే కలలో యేసుప్రభువు ఆ కోటేసుకొని కనపడ్డాడంట. ఎంత వండర్! దేవుడు చెప్తున్నాడు గదా! ఈ చిన్నవారిలో ఒకనికి మీరు చేసినారో అది నాకే చేశారని ప్రభు సాక్ష్యమిస్తున్నాడు. సామెతలు 3:27లో మేలు చేయటం నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయొద్దు. కనికరం గలవారై ఉండాలి. కనికరపు ఊట నీ హృదయంలో నుండి అక్కరలోని ప్రజల వైపు ప్రవహించాలి. భక్తుడైన యోబు జీవితంలో మనం చూసినట్లయితే అతని మొదటి స్థితి కన్నా కడపటి స్థితి ఆశీర్వాదకరంగా ఉంది. దానికి కారణం అతడు నిరుపేదల ఎడల జాలిపడేటువంటి వాడు. మొర్రపెట్టినటువంటి దీనులు తండ్రి లేనటువంటి వారిని, సహాయం లేనటువంటి వారిని నేను విడిపించి తిని, నశించుటకు సిద్ధమైనటువంటి వారి దీవెన నా మీదకు వచ్చెను. విధవరాండ్ర హృదయాన్ని సంతోషపెట్టితిని, దరిద్రులకు తండ్రిగా ఉంటిని, ఎరుగని వారి వ్యాజ్యమును నేను శ్రద్ధగా విచారించితిని. యోబు 29:12, 13, 16 వచనాలు. హల్లెలూయా! ప్రియులారా, నెంబర్ 1 నీతిమంతులుగా ఉండాలి. నెంబర్ 2 నమ్మకమైన వాళ్ళుగా ఉండాలి. నెంబర్ 3 కనికరం కలిగిన వారిగా ఉండాలి. నెంబర్ 4 ప్రభు మాట ఆలకించాలి. ద్వితీయోపదేశకాండం 28:12లో చూసినట్లయితే నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. వినిన ఎడల. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం మనం చూసినట్లయితే యెహోవా మాట ఆలకించిన ఎడల వచ్చేటువంటి ఆశీర్వాదాలు మరి మొదటి 14 వచనాల వరకు మనం చదువుతూ ఉన్నాం. అక్కడ 28 ఆశీర్వాదాలు చెప్పబడ్డాయి. వింటున్నారా? బిడ్డలు తల్లిదండ్రుల మాట ఆలకించినప్పుడు కలిగేటువంటి ఆశీర్వాదాలు కలవు. విశ్వాసులు సేవకుల మాట ఆలకించినప్పుడు కలిగేటువంటి ఆశీర్వాదాలు కలవు. అయితే అందరూ కూడా దేవుని మాట ఆలకించి తీరాలి. కొంతమంది దేవుని మాట ఆలకించకపోవటం వలన చివరికి ఎన్నో వేదనలతో తమను తాము పొడుచుకున్నారు. ఇప్పటికీ పొడుచుకుంటున్నారు. కొంతమంది అపవాది మాటలు ఆలకించి తాగుడు, జూదము, వ్యభిచారంలో తమ యొక్క సమయాన్ని వెచ్చించి నిత్య వేదనను అనుభవించడానికి పాతాళం చేరుతున్నారు. దేవుని మాట ఆలకించి ఆశీర్వాదాన్ని పొందండి. సామెతలు 5:7-24లో చూసినట్లయితే కుమారులారా నా మాట ఆలకింపుడి, నేను చెప్పు ఉపదేశం నుంచి తొలగిపోకుడి అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. సామెతలు 5:7. దేవుడు ఇజ్రాయేలుని తన సొంత ప్రజలుగా ఏర్పరచుకున్నాడు. కానీ వారు ఆయన మాట ఆలకించకపోవటం వలన ఆయన హృదయం బద్దలైపోయింది. అయ్యో, నా ప్రజలు నా మాట విని ఎడలా, ఇజ్రాయేలు నా మార్గములు అనుసరించిన ఎడలా ఎంత మేలు అని అంగలార్చాడు. కీర్తన 81:13. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇజ్రాయేలు నా మాట వినకపోయిరి. కీర్తన 81:11. అబ్రహాము, యాకోబు, ఇస్సాకుల పితరులందరూ కూడా దేవుని మాటను ఆలకించారు కాబట్టే మిక్కిలి ఆశీర్వించబడ్డారు. అబ్రహాము దేవుని మాట ఆలకించి తన సొంత కుమారుని బలిపీఠం మీద పడుకోబెట్టాడు. చిన్న సమూయేలు వలె నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞయిమ్ము అని చెప్పి ఆయన స్వరాన్ని ఆలకిస్తామా? అప్పుడు నీవు పైవాడుగా ఉంటావు కానీ క్రిందవాడుగా ఉండవు. ద్వితీయోపదేశకాండం 28:14 ప్రకారం. నిర్గమకాండం 23:25 ప్రకారం నీ దేవుడైన యెహోవానే సేవించవలను. అప్పుడు ఆయన నీ ఆహారాన్ని, నీ పానాన్ని దీవిస్తాడు. నేను నీ మధ్య నుంచి రోగాన్ని తొలగిస్తాను అంటూ ఉన్నాడు. కీర్తన 81:16లో అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించేదను, కొండ తేనెతో నిన్ను తృప్తిపరిచేదను. హల్లెలూయా! థ్యాంక్ యూ జీసస్. వీళ్ళు గమనించాలి, ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవాలంటే నీతిమంతునిగా ఉండాలి, నమ్మకమైన వాడిగా ఉండాలి. మూడవది మరి కనికరం కలిగిన వాడిగా ఉండాలి. నాలుగవది ప్రభు మాట ఆలకించాలి. ఐదవది సేవకు ఇవ్వాలి.
మలాకి 3:10లో చూసినట్లయితే, నా మందిరములో ఆహారముండునట్లుగా 10వ భాగము అంటే దశంభాగమంతా కూడా మీరు దేవుని చర్చిలోనికి తీసుకొని రావాలి. దీనిని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశ వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరిస్తానని చెప్పి సైన్యములకు అధిపతినైన యెహోవా సెలవిస్తున్నాడు. దేవుని ఆశీర్వాదాలని 2 భాగాలుగా విభజించొచ్చు. నంబర్ 1 నిబంధన లేని ఆశీర్వాదాలు. నంబర్ 2 నిబంధనతో కూడిన ఆశీర్వాదాలు. అబ్రహాము ఇస్సాకును ఆశీర్వదించినప్పుడు ఎటువంటి నిబంధన లేకుండా ఆశీర్వదించాడు. అయితే ఇస్సాకు తన కుమారుని ఆశీర్వదించి కోరినప్పుడు వేటాడి రుచికరమైన భోజన పదార్థాలు తీసుకుని రమ్మని చెప్పి అప్పుడు ఆశీర్వదిస్తానని చెప్పాడు. మన ప్రభు బిడ్డలంగా ఉన్నాం కాబట్టి ఆయన మనలను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అయితే కొన్ని నిబంధనలు పాటించవలసిందిగా కోరుకుంటున్నాడు. అటువంటి నిబంధనలో ఒకటి దశమ భాగం. మరి ఒక ధనవంతుడు వెళ్తూ ఉన్నాడంట. ఆ వెళ్తున్నటువంటి మార్గంలో నిస్సహాయ స్థితిలో పడినటువంటి ఒక పేద మనిషిని చూసి జాలిపడి తన పర్సులో ఉన్నటువంటి 10 బంగారు నాణాల్లో 9 నాణాలు ఇచ్చి వెళ్ళిపోతూ ఉన్నాడంట. 9 నాణాలు ఇచ్చాడు, వెళ్ళిపోతున్నాడు. అయితే ఆ నిరుపేద ఏం చేశాడు తెలుసా? 9 బంగారు నాణాలతో తృప్తి పడకుండా ఆ ధనవంతుని కర్రతో కొట్టి ఆ 10వ వెండి నాణాన్ని కూడా లాగేసుకున్నాడంట. వింటున్నారా? ప్రభు మనకు సుఖాన్ని, బలాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. మనం సంపాదించుకోవడానికి కావలసిన కృపనిచ్చాడు. మన రాబడులు 9 భాగాలు కూడా మనవే, 1 భాగం ప్రభుది. అనేకులు ఆ 1 భాగాన్ని కూడా మోసగించి సొంతం చేసుకుంటూ వల్ల ప్రభు సేవ దెబ్బతింటుంది ప్రియులారా. ప్రభుకి ఇచ్చినప్పుడు మనం ఆయన హృదయం సంతోషిస్తుంది, ఆయన నామం మహింపరచబడుతుంది, ఆయన సేవ కట్టబడటానికి ఎంతో సహాయపడుతుంది. కాబట్టి దశమ భాగం దేవునిదే, అది మనం తినకూడదు. దావీదు తన సంపద నుంచి ఆలయ నిర్మాణం కొరకు ఏం చేయడం తెలుసా? విస్తారంగా ఇచ్చాడు. నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరం నిమిత్తం సంపాదించినటువంటి వస్తువులుగాక నా సొంతమైన బంగారమును, వెండిని నా దేవుని మందిరం నిమిత్తం నేను ఇచ్చేదను అని 1 దినవృత్తాంతాలు 29:3లో దావీదు పలికాడు. దావీదు దేవునికి గొప్పగా ఇచ్చినందున అతని అధిపతులందరూ కూడా ఎంతో ధారాళంగా ఉత్సాహంగా ఇచ్చారు. దేవుని ఆలయం కట్టబడింది. ప్రభు సేవకు ఇచ్చుట విత్తుటతో సమానం. సాధారణంగా ఒక మనుషుడు విత్తిన ఎడల కోత దినమున 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా పంట కోస్తాడు. కొద్దిగా విత్తువాడు కొద్దిగా కోయను, విస్తారంగా విత్తువాడు విస్తారంగా కోస్తాడు. ప్రభు కొరకు ఇచ్చేటువంటి వారు ప్రభు యొద్ద నుండి సంపూర్ణమైన ఆశీర్వాదాలు పొందుకుంటారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నెంబర్ 6 ఆశీర్వాదమును అడగాలంటండి. మత్తయి సువార్త 7:7లో అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ప్రభు యొద్ద అడిగినప్పుడు విశ్వాసంతో, నిరీక్షణతో ఎదురు చూసివారై అడగాలి. అడుగు ప్రతివాడు కూడా పొందుకొనిచున్నాడు అనేటువంటిది వాగ్దానం ఇక్కడ. కాబట్టి యోహాను 14:14లో దేవుడు చెప్తాడు, నా నామమున మీరు ఏమి అడిగినా చేస్తానంటున్నాడు. యోహాను సువార్త 16:24లో ఇది వరకు మీరేమియూ నా పేరట అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరుకును. ఏడ్చుచున్నటువంటి చంటి బిడ్డకు పాలు దొరుకుతాయి. బలవంతం చేయువారు పరలోకాన్ని స్వతంత్రించుకుంటారు. అడుగువారు పొందుకుంటారు. ఆనాడు యాకోబు ప్రభు యొద్ద పట్టు విడవకుండా ఆశ్రయించమని చెప్పి ప్రార్థించాడు. రాత్రంతా కూడా ఏకాంతంగా యబ్బోకు రేవు దగ్గర పోరాడాడు. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీయనన్నాడు. దేవుడు అతను ఆశీర్వదించాడు. నీ పేరు ఇజ్రాయేలే కానీ యాకోబు అనబడదు అని సెలవిచ్చాడు ఆదికాండం 32:28. అందుకామె దీవెన దయచేయము, నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయమని చెప్పి అప్పుడు మరి కాలేబు ఆమెకు మెరక మడుగులను, పల్లపు మడుగులను ఇచ్చెను. న్యాయాధిపతులు 1:5. ఎబ్బేజు ఇజ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దుని విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలోంచి నన్ను తప్పించమని ప్రార్థించగా దేవుడు అతడు చేసిన మనవిని దానిని అతనికి దయచేసిను. 1 దినవృత్తాంతాలు 4:10. ప్రభు యొద్ద అడిగి పొందుకొనుటకు ఇది చక్కటి సమయం.
ప్రార్థనలో మీరు వేటిని అడుగుచున్నారో వాటిని పొంది ఉన్నామని విశ్వాసంతో నమ్మాల ప్రియులారా. మార్కు 11:24 ప్రకారం దేవుడు పక్షపాతి కాడు. ఆయన తన ఇష్ట ప్రకారం మీకు దయచేసి మిమ్మను ఆశీర్వాదానికి వారసులుగా చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆల్రెడీ దేవుడు ఆశీర్వాదం ఇచ్చేశాడు. ఆశీర్వాదాన్ని ఎప్పుడో ఇచ్చేశాడు దేవుడు నీకు, వేల సంవత్సరాల క్రితమే. ఆ ఆశీర్వాదాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలి. మరి ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.